సో హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాహుల్స్. సో ఈరోజు అయితే మనం సిరీస్ 8 బిల్డింగ్ లైబ్రరీ పార్ట్ 5 కమింగ్ సూన్ అని పెట్టాం కదా. పార్ట్ 5 ఇదే. యాక్చువల్గా పార్ట్ 4కే ఎండ్ అయిపోవాలి, కాకపోతే అది లెంత్ తక్కువ కావాలని నేను అక్కడ చేసిన. సో ఇదైతే మనం పార్ట్ 5 అయితే ఈరోజు షూట్ చేయబోతున్నాం. ఏం లేదు, ఈ పార్ట్ 5 జస్ట్ ఒకసారి రీక్యాప్ చేసుకొని వెళ్ళిపోయాం. సో ఇదైతే మన ఇదైతే మన హిస్టరీ రూమ్ అనమాట. హిస్టరీ రూమ్కి చూడండి, ఇవన్నీ హిస్టరీ బుక్సే. అండ్ నెక్స్ట్ మనం పార్ట్ 2లో చేసిన సబ్జెక్ట్ బుక్స్ అని పెట్టాం కదా. ఇక్కడైతే మనకి ఈ బుక్స్ సబ్జెక్ట్ బుక్స్ అన్నీ ఉన్నాయి. అండ్ ఇక్కడేమో బయాలజీ, ఫిజిక్స్ అవన్నీ బుక్స్. అండ్ గాయ్స్, నేను మీకు ఒకటి చెప్పడం మర్చిపోయా. ఇందులో సైన్స్, సోషల్ అని పెట్టాం కదా. సైన్స్ మనకి బయాలజీ, ఇంకా ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉంటాయి. అండ్ మనకి ఇందులో సోషల్లో ఫిజిక్స్, సివిక్స్, ఎకనామిక్స్, హిస్టరీ అండ్ జాగ్రఫీ అయితే ఉంటాయి. అంతే, ఇంక ఇవే పార్ట్స్ లాగా డివైడ్ అవుతాయి. సో అలా అయితే పెట్టాము. సో నెక్స్ట్ మనం ఇదైతే మన ఎంట్రన్స్. ఇక్కడ ఒకటి ఇలా డిక్రీజ్ లాగా పెట్టాము. అండ్ నెక్స్ట్ ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళినట్టయితే మన ఫస్ట్ ఫ్లోర్లో ఇలా ఒక స్టోరీ అండ్ పోయమ్స్ బుక్ అయితే ఉంది. ఇక్కడైతే అబౌట్ పోయమ్స్ అంటే పోయట్ గురించి. ఇక్కడేమో పోయమ్స్ రైటెన్ బై దెమ్. అండ్ ఇక్కడ స్టోరీ అబౌట్ ఆథర్. అండ్ ఇక్కడేమో స్టోరీస్ రిటన్ బై ఆథర్. అండ్ ఇక్కడ ఏమున్నాయబ్బా, మోరల్ స్టోరీస్. ఇక్కడ చిల్డ్రన్స్ స్టోరీస్ అయితే ఉన్నాయి. పోయమ్స్ అండ్ స్టోరీస్ అయితే ఇక్కడ ఉంటాయి. మన లెసన్స్లో ఇట్ల నుంచి ఇటుకే తెచ్చుకుంటాం. అండ్ ఇదైతే మనకి న్యూస్ పేపర్ కౌంటర్ అని పైన పెట్టాము. ఏం లేదు, పెట్టేద్దాం. సో ఇక్కడ గివ్ అవే న్యూస్ పేపర్స్ అంటే వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళవచ్చు, చింపుకోవచ్చు, ఏమని చేయొచ్చు. ఇక్కడేమో పే అండ్ రీడ్ న్యూస్ పేపర్స్ అంటే వాళ్ళు మనీ పే చేసి రీడ్ చేసి మళ్ళీ మనకి ఇచ్చేసి వెళ్ళిపోవాలి. అండ్ ఇక్కడ నుంచి అయితే ఒక చిన్న స్మాల్ ఎంట్రన్స్ లాగానైతే వాళ్ళు బయటికి వెళ్ళి మళ్ళీ వెళ్ళిపోవడానికి ఛాన్స్ లాగా ఇక్కడైతే మనం డోర్స్ అయితే పెట్టాం. అండ్ ఇందులో అయితే మనకు చాలా వర్క్స్ ఉన్నాయి. ఇదైతే చిన్న పార్ట్, దీంట్లో స్పెషలైజ్డ్ గేమ్ అంత చేయట్లేదు. అంటే మళ్ళీ మనం చేసిన దాన్ని ఇంకొంచెం ఇంప్రూవ్ అండ్ ఇన్కంప్లీట్ వర్క్స్ అయితే కంప్లీట్ చేసుకుంటున్నాం. సో ఫస్ట్ నేనైతే మనకు కావాల్సిన మన ఇన్వెంటరీలో కన్స్ట్రక్షన్స్లోకి వెళ్ళి మన 2 బ్లాక్స్ని అయితే తీసుకున్నాం. మనం కట్టాల్సిన 3 బ్లాక్స్ అవైతే తీసేసుకున్నా. అండ్ నెక్స్ట్ డోర్స్ తీసేసుకున్నా. నెక్స్ట్ ఐటమ్స్లోకి వెళ్ళి కిందకి స్క్రోల్ చేసి ఇలా మనకి ప్యాడ్స్ అయితే కనిపిస్తాయి కదా, ప్లేట్స్. అవైతే మనకు కావాల్సిన సైజ్ అయితే మనకు కావాల్సిన స్టైల్ అండ్ సైజ్ అయితే తీసుకున్నా. అండ్ నెక్స్ట్ మనకి ఇంకేం కావాలి దీంట్లో, ఇంతే అయితే మనకు కావాలి. సో ఇప్పుడు వర్షం పడితే ఎలా, ఒకవేళ ఇప్పుడు వర్షం పడ్డదే అనుకోండి, వాళ్ళందరూ టెన్షన్ పడతారుగా, మళ్ళీ బుక్స్ వాళ్ళు తడుచుకుంటూ మళ్ళీ ఫస్ట్ ఫ్లోర్కి రావాలి. సో అందుకని ఏంటనైతే మనం పైన స్లాబ్ అయితే డిజైన్ చేయబోతున్నాం. సో ఇదైతే లాస్ట్ పార్ట్ గాయ్స్, మన సిరీస్ 8 బిల్డింగ్ అ లైబ్రరీ లాస్ట్ పార్ట్. పార్ట్ 5 is the last part of this. సో ఇక్కడి వరకు అయితే మనం ఇక్కడ ఇలా అయితే డిజైన్ చేసాం. అండ్ ఇట్ సైడ్ అయితే కవర్ చేసేయాలి మనం మొత్తం. అండ్ మనకు ఫస్ట్ ఫ్లోర్ అయితే విజిబుల్గా ఉండదు, లోపట్లో ఏముందో అంతా తెలియదు, ఎందుకంటే మొత్తం కవర్డ్. ఇక్కడ ఇట్ సైడ్ అయితే మొత్తం లోపలికి కారిడార్ ఉందని కూడా ఎవరికి తెలియకుండా మొత్తం కవర్డ్ అయితే చేసేసాం. ఇక్కడ ఒక హోల్ ఉంది. అండ్ కింద వేరే కలర్ ఉంది, డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి మనకి, అందుకని ఇదైతే ఇలా పెట్టేసాం. అండ్ ఇదైతే ఓపెన్ ప్లేస్, ఇది కూడా కవర్ చేసేయాలి. ఇదైతే ఈ బ్లాక్ గ్రీన్ కలర్ శాండ్ వచ్చింది. సో ఇదైతే ఇలా అయితే కవర్ చేసేద్దాం. అండ్ మనకి ఇందులో లైట్ కూడా కావాలి మెయిన్, లేకపోతే కారిడార్ మొత్తం ఇలా అయిపోతుంది. సో మరి ఇన్వెంటరీలో ఐటమ్స్లోకి వెళ్ళి లైట్స్ ప్లస్ సింబల్ నొక్కి ఇక్కడ లైట్స్ అయితే తీసుకున్నా. నెక్స్ట్ ఇలా ఈ కారిడార్లో కూడా నేను సిరీస్ మెయింటైన్ అంటే కొంచెం సేమ్ ప్లేస్లోనైతే లైట్స్ వచ్చేటట్టు అయితే నేను రెడీ చేస్తున్నా.
అండ్ ఈ లైట్ ఏమో కొంచెం బిసైడ్ అయిపోయింది, సో తీసేస్తున్నా. ఇది చూడండి మీరు, ఇక్కడ ఇది సేమ్ ఉంది, మళ్ళీ ఈ లైన్స్ కూడా స్లీపింగ్ లైన్స్ స్టాండింగ్ లైన్స్ 2 సేమ్ ఉన్నాయి, కాకపోతే ఇక్కడ గ్యాప్ ఎక్కువ అయిపోయింది. ఇక్కడైతే ఇది పెడదాం, వద్దులే బాగాలేదు. సో ఇదైతే మన కారిడార్ అప్డేట్. అండ్ ఇక్కడ మనం చిన్నది ఒకటి పెట్టాలి. ఏంది, ఇదైతే మన ఇది కదా ఫస్ట్ ఫ్లోర్. ఈ ఫస్ట్ ఫ్లోర్లో మనం ఏం చేయబోతున్నామంటే ఫస్ట్ మనం ఏమైనా కన్స్ట్రక్షన్స్ ఇలాంటివి ఏమైనా ఉంటే చేసేసుకుందాం, స్మాల్ వర్క్స్. సో ఇక్కడ మళ్ళీ ఇక్కడ డోర్స్ అయితే పెట్టాలి కదా మనం. సో వీళ్ళు బయటికి రావడానికి డోర్స్ కూడా రెడీ చేద్దాం. సో ఇప్పుడు ఇవి కూడా ఆటోమేటిక్ టెక్నాలజీతోనైతే వస్తున్నాయి. అండ్ గాయ్స్, నిన్న 2 వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను, అదే మన స్పెషల్ వీడియోస్. ఆ స్పెషల్ వీడియోస్కి రీచ్ చాలా వచ్చింది, థ్యాంక్ యూ. 1 డేనే 230 సబ్స్క్రైబర్స్ వ్యూస్ వచ్చారు. అండ్ గాయ్స్, మీరు షేర్ చేయట్లేదు నాకు తెలిసి వీడియోస్ని, అందుకని మనకు తక్కువ సబ్స్క్రైబర్స్ వస్తున్నారు. మన వ్యూస్ని, మన ఛానల్ వ్యూస్ ఎక్కువ కావడానికి అయితే మీరైతే షేర్ అయితే ఖచ్చితంగా చేయాలి, అది కూడా మీ ఫ్రెండ్స్కి. అండ్ మనం మళ్ళీ ఇన్వెంటరీలోకి వెళ్ళి ఐటమ్స్లో ఇలా బోర్డ్ పెయింటింగ్స్ అయితే తీసుకుందాం. ఇక్కడైతే మనం ప్రొఫెషనల్ అవుట్లుక్తోనైతే ఇదైతే పెడుతున్నాం. నాకు ఇక్కడొద్దు, నాకు ఇక్కడ సూట్ అయ్యేటట్టు ఏదైనా కావాలి. మరి ఇంత చిన్నగా ఇదే పిక్చర్, కాకపోతే మిడిల్లో రావాలి, అది నాకు ఇష్టం అట్లా మిడిల్లో వచ్చేటట్టు. సో ఇక్కడ పెద్ద పెయింటింగ్కి మళ్ళీ ఇక్కడ ఇలానే ఉంటుంది. అండ్ ఇక్కడ కూడా కింద ఒకటి ఇలా మొత్తం ప్లేస్ తీసుకునేది అయితే చాలా బాగుంటుంది. అండ్ కొంచెం పెద్దగా ప్లేస్ ఉండాలి గాయస్, అది చాలా బాగుంటుంది పెద్ద ప్లేస్ ఉంటే. అండ్ మనము స్టేర్ కేస్ ఇంప్రూవ్ చేసాం, సో ఇక్కడ కొంచెం తక్కువ ప్లేస్ ఉంది. అండ్ గాయస్, మనం ఇందులో బిజీ వర్క్స్ అయితే ఒకటే పెద్ద బిగ్గెస్ట్ వర్క్ అయితే ఉంది ఇందులో. ఇక్కడ ఒక ప్యాడ్ ఉంది, ఈ ప్యాడ్ స్విచ్ అవుతుందా? ఈ స్విచ్ ప్యాడ్. సో ఇది తీసేసా. అండ్ ఇక్కడ మనం డెకరేషన్కి ఇదంతా చేయాలి. ఇప్పుడు ఇది మనం ఏం చేసామనుకుంటున్నారు, మీరు ఏం చేస్తున్నాం అనుకుంటున్నారు? ఇలా పిరమిడ్ అండి, చాలా కష్టం. సో పిరమిడ్ అయితే మనము ఈ కలర్తోనైతే చేద్దాం. ఈ కలర్ మిడిల్, ఈ వేరే కింద ఉన్న కలర్. ఇదైతే మనకు బిగ్గెస్ట్ వర్క్ అనే చెప్పుకోవచ్చు, అందుకని ఒక సపరేట్ సిరీస్ పెట్టా దీనికి మనకు దగ్గర 20-30 మినిట్స్ అయితే వేస్ట్ అయిపోతుంది. టెంపుల్ లుక్ అంటే రియలిస్టిక్ బుక్ ఇది మనకి అంటే లైబ్రరీలో గాడ్స్, ఫిక్షనల్, నాన్ ఫిక్షన్ స్టోరీస్, ఇవన్నీ స్టోరీస్ ఉంటాయి కదా, అలా లుక్ రావాలంటే మనం ఎట్లాగూ ఇలా ఓల్డ్ ట్రెడిషనల్ లుక్ అయితే ఇలా ఇవ్వాలి, పిరమిడ్స్ పెట్టి లోపట్ల అలా. సో గాయ్స్, తొందర పెట్టేస్తే మనకి సిరీస్ లాస్ట్ పార్ట్ కూడా అయిపోతుంది. ఇంకా మనం ఈ సిరీస్ దగ్గరికి ఇంకా కన్నెత్తి కూడా చూడకుండా మంచిగా. ఈ సిరీస్తోనైతే మనము డే బై డే వీడియోస్ అయితే పెట్టలేదు, సో అందుకని 2 వీడియోస్. అండ్ మనకి సిరీస్ 9 నుంచి ప్లాన్ వచ్చేసింది. సిరీస్ పేరు చెప్తా, అడ్వెంచర్ కంఫర్టబుల్ ల్యాండ్ అయితే మన నెక్స్ట్ సిరీస్ పేరు. సిరీస్ 9 కంఫర్టబుల్ 9 పార్ట్ 1 అయితే రేపు ఆర్ ఈరోజు ఎప్పుడైనా రావచ్చు, చూడండి. సో ఒక కన్ను అయితే వేసి ఉంచండి ఛానల్ మీద. అండ్ గాయ్స్, మనకైతే 3rd రో కూడా ఫినిష్ అయిపోయింది. 4th రో ఒకసారి బయట నుంచి చూద్దామా లుక్. అండ్ నిన్న నేను ఒక స్పెషల్ వీడియో పార్ట్ 2లో అయితే ఇది చెప్పాను, స్పెషల్ వీడియో పార్ట్ 1లో అయితే మన 3rd హౌస్ ఇన్ మైన్క్రాఫ్ట్ అయితే చెప్పాను. సో లుక్ అయితే సూపర్ ఉంది గాయ్స్, సూపర్, వెరీ సూపర్, చాలా సూపర్ ఉంది. ఒకసారి మీరు కూడా కామెంట్ చేయండి గాయ్స్, ఎప్పుడు కామెంట్ చేయరు, కామెంట్ చేయండి ఎట్లుందో ఈ లుక్. అండ్ మన లైబ్రరీ సిరీస్కి అన్ని సైట్స్, వ్యూస్ అన్నీ ఈరోజే చేసేస్తా. అండ్ గాయ్స్, మీలో ఎంతమందికి అడ్వెంచరస్ ల్యాండ్ చూడడానికి ఆ పార్ట్ 1 పార్ట్ 2కి ఎక్సైట్మెంట్లో ఉన్నారో చెప్పండి. ఈ వీడియో అయితే మనకి ఏ రోజు అప్లోడ్ అవుతుంది
నేను చెప్పే డేట్. ఎందుకంటే మన ఛానల్లో మళ్ళీ మిడిల్ అవన్నీ ఎందుకు, గులాబ్ జామ్ లాగా మిడిల్లా. సో గైస్, నేనైతే అన్ని పక్కన పెడుతున్నా కానీ పెట్టాల్సిన చోటనైతే పెట్టట్లేదు, చూస్తున్నారా. అండ్ రేపైతే వీడియో రావచ్చు రాకపోవచ్చు, కన్ఫర్మేషన్గా నేనైతే ఏం చెప్పలేను రేపు వస్తుంది లేకపోతే రేపు రాదు అని. సో అందుకని ఈరోజు అయితే నేను 2 వీడియోస్ అప్లోడ్ చేస్తున్నా. సేఫ్ సైడ్ అయితే 2 వీడియోస్ అప్లోడ్ చేస్తుంది ఈరోజు. ఇదైతే ఫస్ట్ వీడియో ఈరోజుది, లాస్ట్ పార్ట్ ఆఫ్ లైబ్రరీ. అండ్ నెక్స్ట్ అడ్వెంచరస్ ల్యాండ్ పార్ట్ 1 అయితే కంఫర్టబుల్ ల్యాండ్ కదా, అడ్వెంచరస్ ల్యాండ్ అంటున్నాను, కంఫర్టబుల్ ల్యాండ్ పార్ట్ 1 అయితే ఈరోజు అయితే వచ్చేస్తుంది మీకు. అండ్ ఆ పార్ట్లో అయితే మనకి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది, అన్ని లైక్ స్విమ్మింగ్ పూల్ ఇవన్నీ అయితే చేయబోతున్నాం. లైక్ అన్న నేను అదే చేస్తామనిలే, మళ్ళీ కాపీ కొట్టకండి ఎవరు. అండ్ గాయస్, మనమైతే లాస్ట్ నుంచి సెకండ్ రోలో అయితే ఉన్నాం. నాకు తెలిసి మన సబ్స్క్రైబర్స్లో ఎవరు కాపీ కొట్టారు, వాళ్ళ ఓన్గా చేసుకునే వాళ్ళే. ఏమో మన ఎనిమీస్ ఎవరైనా మన ఛానల్స్ని చూస్తున్నట్టయితే వాళ్ళు కాపీ చేసుకోవచ్చు. సో నేను కొంచెం ఒక హింట్ ఇచ్చిన, అంటే హింట్ లాగా నేనైతే ఒక వీడియోలో చూశాను, ఎంత బాగుందంట ఆ ఇల్లు. అదే ఇల్లు మళ్ళీ మన స్టైల్లో కడదాం. అండ్ ఇప్పుడైతే మన పిరమిడ్ ఫైనల్గా చాలా కష్టపడితే అయిపోయింది గాయ్స్. చూడండి అవుట్లుక్. బాబా, ఇదైతే మన లైబ్రరీ. సో ఇప్పుడు ఇవన్నీ ఏం లేవు, ఇవన్నీ ఏమి ఉండవు ఇప్పుడు. అండ్ ఈ గేట్ అయితే మనకి ఇప్పుడు ఎంట్రన్స్ ఓపెన్ కాబోతుంది. చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా రిబ్బన్ కట్ చేయడానికి. 1 సెకండ్ గాయస్, నాకు ఒక ఐడియా వచ్చేసింది ఇప్పుడు. 1 సెకండ్. సో గాయస్, నేనైతే రిబ్బన్ అయితే రెడీ చేశాను చిన్నది. ఇది రిబ్బన్ కటింగ్ అయితే చేయడానికి ఒక చిన్న క్యూట్ రిబ్బన్ అయితే చేశాను. సో ఇప్పుడు రిబ్బన్ కటింగ్ అయితే చేద్దాం. ఇప్పుడు మొత్తం మన లైబ్రరీ బిల్డ్ అవ్వడం అయిపోయి బుక్స్ అన్నీ వచ్చేసినాక రిబ్బన్ కటింగ్ అయితే చేస్తున్నాం. రెడ్ రిబ్బన్ అది కూడా. సో గాయస్, క్లాప్స్ కొట్టండి అందరూ. వావ్, మన రిబ్బన్ కటింగ్ అయితే సక్సెస్ఫుల్లీ అయిపోయింది. వావ్, రిబ్బన్ కటింగ్ చూసారు కదా. సో ఇంకా లైక్ చేసేయండి గాయస్, క్లాప్స్ కూడా కొట్టేసేయండి మన రిబ్బన్ కటింగ్ అయిపోయినందుకు. సో ఇప్పుడైతే మన లైబ్రరీ ఓపెన్ అయిపోయింది. మనం దేనికి ఇంత చేయలేదు సీన్, ఇప్పుడు దీనికి చేస్తున్నాం. రెడ్ రిబ్బన్ వచ్చింది ఈసారి. సో గాయస్, ఒకసారి మన లైబ్రరీని అంతా జుక్ చేసుకోండి. నేను ఇప్పుడు ఏం మాట్లాడా, corridor. Give away newspapers. Pay and read newspapers. Counters and doors. Poems and stories.
About poets, poems written by them. About authors, stories written by them. And next, moral stories, children's stories, history room, subject room, subject books, mathematics, science, social, Telugu, English, computer science, Hindi, and so on. So this is our library series and our views అయితే చూపించబోతున్నా guys. సో ఇదైతే మన ఫ్రంట్ లుక్ అయితే సింపుల్గా సూపర్ ఉంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి చిన్నగా ఇలా 3/4 అయితే వచ్చింది. ఇంకొక పార్ట్ అయితే లీవ్ చేశాం. ఇదైతే సైడ్ లుక్. బ్యాక్ లుక్, అనదర్ సైడ్ లుక్, అండ్ 360 degrees వ్యూ చేసేయండి guys మన దాన్ని. హౌ ప్రిటీ లైబ్రరీ. సో మీకు కూడా ఇలా అనిపించింది కదా. సో ఇప్పటికైతే ఇంతే గాయ్స్, 17 minutes వీడియో. బాయ్ బాయ్, వెయిట్ ఫర్ నెక్స్ట్ వీడియో. బాయ్ 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 గాయ్స్. మన సిరీస్ 9 కంఫర్టబుల్ ల్యాండ్ పార్ట్ 1. వెయిట్ ఫర్ పార్ట్ 1. బాయ్ బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.